पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో నిన్న మనం క్లాస్లో ప్రధానంగా దేర్ ఆర్ 3 గ్రూప్స్ అన్నట్టుగా చెప్పుకున్నాం మనం. మిగిలిన వాళ్ళు కొందరు యావరేజ్గా ఉంటారు అన్నట్టుగా చెప్పుకున్నాం మనం. ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ఎ డిసైపుల్ వి మైట్ డివైడ్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఇంటూ 3 గ్రూప్స్. సో ఈ 3 గ్రూప్స్ ఏమిటో మనం ఇప్పుడు చదువుకున్నాం. నెంబర్ 1, దోస్ పర్సనాలిటీస్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ who are ambitious and pushing consciously forward at who meet with frustration. కాన్షియస్గా చక్కగా కొందరు జీవులు ఎలా ఉంటున్నారంటే చక్కగా చాలా తెలివిగా ఉంటుంటారు. చాలా వాళ్ళు సాధన ఏం చేసుకోవాలి ఏమిటి చక్కగా ఈ రకంగా జీవించడం, ఒక వృత్తి వ్యాపారం ఏవో చేసుకుంటూ ఉండడం, అంటే ఒక సాధారణమైనటువంటి ఒక మామూలు డిసైపుల్ అని అనుకోండి, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఉంటూ వాళ్ళకి మధ్యలో ఏంటి పరిస్థితులు ఏంటిది అంత తెలియనటువంటి ఒక చిరాకు, ఏంటో అన్ని అడ్డంకులు వస్తాయి మనకి, ఇలాంటి ఫీలింగ్స్ కొన్ని ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు. Who meet with frustration. This frustration is due either to world conditions which are too strong for them or to the imposition upon of their own watchful souls. కొందరు which throw obstructions in their way in order to lead them into the light. కొందరు సోల్స్ అంటే మన పూర్వీకులు, మన పెద్దలు, వీళ్ళు మన సన్మార్గంలో నడపడానికి వాళ్ళు కొంత ఇది చేస్తుంటారు, వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది అందిస్తుంటారు. వాళ్ళ సహకారం అనేటువంటిది అందించడంలో వీడు అనుకున్నటువంటి దారిలో కాకుండా వాళ్ళ వైపు వీళ్ళు లాగుతుంటారు. అదొకటిను. ఇంకొకటేమో వరల్డ్ కండిషన్స్, ఒకటి ప్రపంచంలో ఉండేటువంటి ఈ పరిస్థితులు అనండి, ఇలాంటివి ఇచ్చారు టు వరల్డ్ కండిషన్స్. అది ఈ రెండు వీడిని కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాయి. సో దానివల్ల వీడికి ఒక ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఫీల్ అవుతుంది. ఏంటో ఒక చిరాకు, ఒక సంతృప్తి లేనటువంటిదిగా జీవిస్తుంటాడు. అంటే వాడు జీవించడంలో వాడు ఒక తెలివిగలవాడు, ఒక చక్కటి సాధన కలిగినటువంటి వాడు, అది ఉంటూ వాడు వెళుతున్నటువంటి మార్గమునకు వాడికి వీళ్ళిద్దరి నుంచి కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కలుగుతుంటాయి. ఒకటి వరల్డ్ కండిషన్స్, అంటే ప్రపంచంలో ఉండేటువంటి వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం. ఇంకొకటి వీడి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడు ఒక మార్గంలో వెళ్ళాలని తలుస్తారు, వీడు ఇంకో మార్గంలో వెళుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది జనరల్గా. సో ఈ రెండింటి వల్ల వీడు కొంత ఫ్రస్ట్రేషన్ అనేది ఫీల్ అవుతుంటాడు. అంటే వీడికి కొన్ని ఇబ్బందులు లైఫ్లో వస్తుంటాయి, దానివల్ల ఫ్రస్ట్రేషన్. అది నెంబర్ 1. నెంబర్ 2, నౌ those mystically inclined people and those rightly oriented visionaries who have not yet built in that mental scaffolding which will enable them properly to materialize their vision through right thought processes. కొందరు ఆత్మ సాధకులు, ఆంతరంగికమైనటువంటి సాధన కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు కొందరు ఉంటారు. పరిపూర్ణంగా ఒక మెంటల్గా, అంటే మానసిక కక్షలో ఒక పరిపూర్ణమైనటువంటి ఒక స్వరూపం ఏర్పరచుకొని ఆ స్వరూపాన్ని ధ్యానం చేయడం అంటున్నది ఇంకా పూర్తిగా సిద్ధింపబడినటువంటి వాళ్ళు, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. సో అలాంటి వాళ్ళు టు మెటీరియలైజ్ their vision through right thought process. There are many in number today and their case is not an easy one.
సో వాళ్ళు కొందరు ఉంటుంటారు, అలాంటి వాళ్ళు కొందరు చక్కగా ఆత్మ సాధన అంటుండే చక్కగా చేసుకుంటూ లైఫ్లో ఒక స్థితి అంటుండేది సాధించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు. ప్లస్ వాళ్ళు ఇంకా మానసిక కక్షలో వీళ్ళకి ఉదాహరణకు మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మెంటల్ స్కఫోల్డింగ్ అంటే వీళ్ళకి పరిపూర్ణంగా కన్నులు మూసుకుంటే మాస్టర్ శ్రీ గారి స్వరూపం అలా స్థిర సుఖం ఆసనం అంటారు చూసారా ఆ మెంటల్ ప్లేన్లో, అది వీడికి ఇంకా ఏర్పడలేదు. అలా ఏర్పడకుండా అనుదినము ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు, అనుదినం సాధన చేసుకునేటువంటి వాళ్ళు అని అర్థం. అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. థర్డ్ కేటగిరీ చెప్తున్నారు. Those disciples and aspirants who are attempting to work in the field of the world, yet who through karmic limitation, misapplication of the law, or some basic personality weakness never achieve in this life their goal, and so are swept by an overwhelming sense of futility. సో సెకండ్ వాళ్ళు ఆత్మ సాధకులు చక్కగా ఇది ఏర్పరచుకున్నటువంటి వాడు, మంచి సాధన అంటే కలిగినటువంటి వాడు. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ గాను, ఎప్పుడు చిరాకు గాను, ఏంటో గుడికి వెళ్తున్నాం అండి, ఏంటో ఏది కలిసి రావట్లేదని మనకి అన్నటువంటి ఫీలింగ్స్లో ఉండేటువంటి వాళ్ళు, ఏంటో గురువు గారిని ప్రార్థించుతున్నాం అయినా మనం ఇలాంటిది ఏదో భావముల్లో గడిపేటువంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు. సెకండ్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ సాధన అటువంటి చేసుకుంటూ చక్కగా జీవిస్తూ ఎటువంటి అవకతవకలు అంటే ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఏది జరిగినా పరమాత్మ సమర్పణగా ఇలా జీవిస్తూ ఉన్నటువంటి వాడు సెకండ్ వాడు. కాకపోతే ఇంకా వాడికి పటిష్టత ఏర్పడలేదు, అది సెకండ్ వర్డ్. థర్డ్ వర్డ్కి వచ్చేటికి వీళ్ళు హూ ఆర్ అటెంప్టింగ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది వరల్డ్, ఈ డిసైపుల్స్ అండ్ ఆస్పిరెంట్స్. సెకండ్ వర్డ్ మిస్టిక్ వర్డ్, థర్డ్ వర్డ్ ఏమో డిసైపుల్స్ ఆస్పిరెంట్స్. వీళ్ళు ప్రపంచంలో వాళ్ళకి తెలిసినటువంటి మంచిది ఫాలో అవుతూ చేసుకుంటూ ఎట్ హూ త్రూ కార్మిక్ లిమిటేషన్ మిస్అప్లికేషన్ ఆఫ్ ది లా, వాళ్ళు ఒక కార్మిక్ లిమిటేషన్ అంటున్నది వాడు పనిచేస్తారు. అంటే వాడి యొక్క అంటే వాడు ఎదిగేటువంటి దాంట్లో వాడి యొక్క మెంటల్ క్యాపబిలిటీ ఇంతవరకే ఎదిగేటట్టు చేస్తుంది, ఒక లెవెల్ వరకు. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ లెవెల్. సో బియాండ్ దట్ హీ కెనాట్ థింక్. అటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు కొందరు ఉంటారు. ఉంటూ వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు కొంచెం సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం అంటున్నది మిస్అప్లికేషన్ ఆఫ్ ది లా ఉంటుంది వాళ్ళలో. ఎందుకంటే కార్మిక్ లిమిటేషన్ చేత వాడు లాని పరిపూర్ణంగా అవగాహన చేసుకోలేడు అన్నమాట, అది మిస్అప్లికేషన్ ఆఫ్ ది లా. ఆర్ సమ్ బేసిక్ పర్సనాలిటీ వీక్నెస్, వాళ్ళు కొన్ని బేసిక్ పర్సనాలిటీ వీక్నెస్ ఉంటుంది. మిస్అప్లికేషన్ ఆఫ్ ది లా, బేసిక్ పర్సనాలిటీ వీక్నెస్. ఉదాహరణకి ఇది చెప్తాను. ఎలా ఉంటుంది? ఉదాహరణ పొద్దున్న 6 గంటలకు ప్రార్థన చేయమన్నారు మాస్టర్ శ్రీ గారు, బాగుంది. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా దానికి. అంటే ఏదైనా నువ్వు ప్రయాణంలో ఉన్నావు, ఎక్కడైనా ఉన్నావు, నువ్వు మనసులో స్మరించుకుని నువ్వు ప్రయాణంలో కొనసాగిపో అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇలాంటివి కొన్ని ఎక్సెప్షన్స్ ప్రధానంగా గుర్తుపెట్టుకుని వీడు ఇప్పుడు ఏదో పనిలో ఉన్నాం కదా, ఇప్పుడు జస్ట్ ఇలా కన్నులు మూసుకుని ఇలా చెప్పేసుకుని మనం పనులు వెళ్ళిపోదాం అంటున్నది ఉంటుంది కదరా నాయన. ఈ పని ఉంది, ఒక 5 నిమిషాలకి చేసుకోవచ్చు, కూర్చుంచాక ప్రార్థన చేసుకుందాం అంటున్నదంటే పర్వాలేదు మాస్టర్ గారు చెప్పారు కదా, ఏమైంది ఇప్పుడు? నిమిషంలో కళ్ళు మూసుకున్నా అనేసుకున్నాను, అయిపోయింది, మన పడి మనం పని చేసుకుందాం హాయిగా, ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం సరదాగా ఫ్రెండ్స్ తోటి. ఒక నిమిషం నమస్కారం మాస్టర్ శ్రీ అనేసా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏదో ఆ కబుర్లో ఒక గంటకి చెప్పుకోవచ్చు కదా, ఒక అరగంటకి, ఒక 5 నిమిషాలు వెళ్ళి ప్రేయర్ చేసుకుని రావచ్చు కదా అంటే ఇలా మిస్అప్లికేషన్ ఆఫ్ ది లా ఉంటుంది అంటున్నాడు. కార్మిక్ లిమిటేషన్ ఉంటుంది. ప్రేయర్ చేస్తున్న వాడే కానీ వాడిలో ఇంకా పటిష్టత లేదు. 9 మంది వాడుతున్నాడు, ఆ మధ్యలో ఆయన ఏదైనా చిన్నది వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆయన అలా సంథింగ్ he won't understand the principles that are laid by the master in his routine activity. సో వాడు ఏం చేస్తాడంటే ఆ మెయిన్ లా నుంచి డివియేట్ అవుతుంటాడు. దానివల్ల వాడు కొంత వేరే ఇవన్నీ వాటిలోకి వెళ్ళడం, మళ్ళీ ఇటు రావడం. సో దాన్ని పరిపూర్ణమైనటువంటి అవగాహన చేసుకోకుండా ఉన్నటువంటి వాడు థర్డ్ వాడు. అది ఇక్కడ ముగ్గురుగా చెప్పారు చాలా ఈ డిసైపుల్స్. బియాండ్ దీస్ 3 classes, acting as the opposite pole to the struggling masses are the integrated functioning disciples of the world who are achieving and who are too occupied and too one-pointed to waste much time over feeling inferior
ఆర్ ఓవర్ మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్. కొందరు ఎలా ఉంటారంటే ఏవో మామూలు సాధారణమైన జీవితం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఏదో పొద్దున్నే లేచామా, ఏదో పని చేసుకున్నామా, వెళ్ళాం, ఇలాంటి వాళ్ళు కాకుండా ఉన్నటువంటి డిసైపుల్స్ని మూడుగా డివైడ్ చేశారు ఆయన. సో అలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు స్ట్రగ్లింగ్ మాసెస్ అన్నారు. ఆర్ ద ఇంటిగ్రేటెడ్ ఫంక్షనింగ్ డిసైపుల్స్ ఆఫ్ ది వరల్డ్ who are achieving and who are too occupied and too unpointed to waste. Who are too occupied. అసలు టైం ఎక్కడుంది సార్? టైమే లేదండి. భగవన్నామ స్మరణ చేసుకోవడానికే టైం లేదు. ఇంకొకటి సేవ చేయడం దానిక ఎక్కడ? అసలు ఏదీ లేదు. ప్రతివాడికి వాడు ఓన్ లాజిక్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ లాజిక్కే వాడిని దెబ్బతీసేటువంటిది. బియాండ్ లాజిక్కి వెళ్ళి ఆలోచిస్తే ప్రతివాడికి సమయం ఉంటుంది, ప్రతివాడు సాధన చేసుకోవచ్చు, ప్రతివాడు దైవధ్యానం చేసుకోవచ్చు, ప్రతివాడు సేవ చేయవచ్చు, ప్రతివాడు కావాల్సినంతసేపు పడుకోవచ్చు. అంటే ఎంతసేపు పడుకోవాలి అంతసేపు పడుకోవచ్చు, 6 hours per day. ఇలాంటి ప్రతివాడు చేసుకోవచ్చు. అందుగురించే ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చారు మన పెద్దలు. కానీ వీడు ఏం చేస్తాడంటే వాడు ఓన్ లాజిక్ ఒకటి మైండ్కి, ఇందాక చెప్పారు కదా థర్డ్ కేటగిరీ, వాడు 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 వస్తాడు అన్నమాట సీన్లోకి. వాడు ఏం చేస్తాడు, వాడు ఓన్ లాజిక్ ఒకటి అప్లై చేస్తాడు. చెప్పినటువంటి దానిలో ఎక్సెప్షన్స్ ఎక్కడున్నాయి దాన్ని ఎత్తుకుంటాడు. ఉదాహరణగా భగవద్గీతలో అన్ని అధ్యాయాలు చదవక్కర్లేదు, ఒక అధ్యాయం చదివితే చాలన్నారు. ఒక అధ్యాయం అక్కర్లేదు, ఒక శ్లోకం చదివితే చాలన్నారు. ఆ శ్లోకం చదివితే భగవద్గీత మొత్తం చదివినంత పుణ్యంట. ఇలాంటి ఎక్సెప్షన్స్ పట్టుకుంటాడు. ఇక సరే రోజు అలానే చదివావు, ఆదివారం ఈరోజు టైం ఉంది కదా చక్కగా భగవద్గీత చదువుకో మొత్తం అంటే పర్వాలేదు, వాళ్ళే చెప్పారు కదా, వేరే పనులు లేవా నాకు, కాసేపు రిలాక్స్ అవ్వద్దా, ఏవో చెప్పేస్తుంటాడు. సో హీఈస్ ఎ డిసైపుల్ బట్ హీ వాంట్స్ టు ఎస్కేప్, హీ వాంట్స్ టు హ్యావ్ హిజ్ ఓన్. దాని ఏమన్నారంటే కార్మిక్ లిమిటేషన్ అని. వాడు మైండ్ అంతకంటే ఎవాల్వ్ అవ్వలేదు. మనం లాజిక్ ఇచ్చిన వాడు అవగాహన చేసుకోలేదు. ఇవన్నీ చదువుకోవడం అవసరం, ఏమైంది ఊరినే కన్నులు మూసుకొని మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటే చాలు కదా, ఇవన్నీ రోజు చదువుకోవడం అవసరం అండి. ఆయన చదువుకుని మనం ఏం సాధించుతాం, ఏం నేర్చుకుంటాం, ఏదైనా మన బుద్ధి కరెక్ట్గా ఉంటే అది ముఖ్యం అండి. ఇలా ఏవో వాడు లాజిక్ పెట్టేస్తాడు అన్నమాట అక్కడ. అది ఇక్కడ. సో మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్ అన్నారు. దేర్ఫోర్ by wisely placing the people who come to you for help in one or other of these three categories, allowing in your mind for the possibility of their passing into another and higher one, you will be able to help them more intelligently. సో మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చక్కగా ప్రశాంతమైనటువంటి హృదయంలో ఉండి మీరు ఈ పని చేయాలి. చక్కగా కనులు మూసుకొని ఒక నిమిషం వాళ్ళ గురించి మనసులో స్మరించితే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారనేటువంటిది మీకు తెలుస్తుంది. తెలుస్తుంది అంటే తెలుస్తుంది, ఊరికే మాటలు కాదు, నిజంగానే తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి పంపించడానికి మీరు ఏం చేయాలి, అది మీరు చక్కగా వాళ్ళకి మీరు మాట్లాడేటువంటి మాటల్లో ఆ మాట కలిపేసేసి వాడి నోట్లో పెట్టేయాలి. ఏంటంటే వాడు మందు ఇలాంటివి ఏమైనా ఉంటే వాడు అన్నంలో కలిపేసో ఏదో నీళ్ళల్లో కలిపేసో ఇస్తుంటారు సార్. అలా వీడు సరదాగా కబుర్లు చెప్తూ రోజు ఒకసారి గుడికి వెళ్ళాలి, చాలా బాగుంటుంది రా సార్, చాలా హాయిగా ఉంటుంది అనుకో. నిజంగా ఇలాంటి మాటలు వీడు మాట్లాడగలిగాడు. వాడికి ఏది చేస్తే వాడు చక్కగా సేవ అనేటువంటిది రోజు ఒక 5 నిమిషాలైనా మనం సేవ చేయాలి. సేవ చేస్తే నిజంగా ద ఎంజాయ్మెంట్ వాట్ యూ ఫీల్ ఇస్ డిఫరెంట్. అంతే, సేవ చేయాలి. జస్ట్ అలా వీడి యొక్క మాటల్లో ఆ మాటలు కలిపి అందించాలి వేరేవాడికి. వీడి మాట వినేవాడికి సరే మనం కూడా కాసేపు సేవ చేద్దాం, వీళ్ళు చేస్తున్నారు కదా, గురు పూజలు కదా, కాసేపు మనం కూడా ఇక్కడ వడ్డిద్దాం. ఏం మనం ఇక్కడ వచ్చి చేసే పని ఉంది, ఇప్పుడు ప్రవచనాలు అయిపోయి ఇప్పుడు లంచ్ టైమే కదా, ఊరికి అక్కడ కూర్చుని మనం కూడా కాసేపు ఏదైనా వడ్డని చేద్దాం, లేదా ఏదైనా ఊడుద్దాం. సో హీ షుడ్ గెట్ దట్ థాట్. ఏదైనా గుడికి వెళ్ళాడు అనుకోండి, కొందరు చూస్తుంటాం మనం, వాళ్ళు ఎంత డబ్బుని వాళ్ళు అయినా సరే ఒకళ్ళు వచ్చి ఆ గుడి అలా ఊడిచేస్తుంటారు. ఆ థాట్ అనేటువంటిది మీరు సహజంగా కలిగేటటువంటి మాటలు మనం మాట్లాడాలి. అలాంటి మాటలు మాట్లాడితే హీ విల్ బి లిఫ్టెడ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ప్లేన్ టు ద నెక్స్ట్ హయ్యర్ ప్లేన్. అది వాడికి నిజమైనటువంటి సేవ మనం చేసినటువంటి వాళ్ళం. సేవలో ఇది ఒకటి హయ్యర్ ఆస్పెక్ట్. You will be able to help them more intelligently. A large measure of the inferiority complex which affects to many people today is the most definitely to their reaction to the influence spiritual influences.
సో వీడికి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దేనివల్ల ఏర్పడుతుందంటే స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటి కొన్ని ఉంటాయి మనకి. వీడు సాధన అటువంటి చక్కగా చేసుకుంటున్నటువంటి వాడికి స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటి కొన్ని వీటి మీద పనిచేస్తుంటాయి. పరమ గురువు లేదా దైవము లేదా అంతర్యామి యొక్క ప్రభావం వీటి మీద పనిచేస్తుంటున్నాడు. అది జరుగుతున్నప్పుడు దే నో themselves to be greater than their achievements. They realize unconsciously and wordlessly their divinity, but the limitation of circumstance and hindrances of the body nature are as yet too great for right response to opportunity and to reality. Look for those souls and aid them by true understanding and by appreciation and cooperation, and thus dispel the illusion of non-accomplishment which haunts their footsteps. సో చాలా మంది ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళు చాలా మంది కొందరిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటిది ఉంటుంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడంలో ఏంటంటే కనుక వాళ్ళ మీద కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు జీవించుతుంటే దాంట్లో చుట్టూతో ఉండేటువంటి వాతావరణం వాడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఏంటి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం అంటే వాడి యొక్క ఆధ్యాత్మిక సాధన. ఆ ఆధ్యాత్మిక సాధన వాడి మీద ప్రభావం చూపుతుంటుంది. ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక అది చెప్తున్నారు ఇక్కడ. They know themselves to be greater than their achievements. They realize unconsciously and wordlessly their divinity. But the limitation of circumstances and the hindrance of the body nature are as yet too great for right response. సో నిజానికి వాడు చుట్టూతో వాడు చేసేటువంటి పనుల కన్నా వాడు అంతకన్నా ఎక్కువ చాకచక్యత కలిగినటువంటి వాడే. కానీ ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుంది వాడు పనిచేస్తుంది కదా. దానివల్ల వాడు ఏంటంటే నేను చేయలేనో ఇలాంటిది ఏదో ఉంటుంటుంది వాడు ఫీలింగ్. అయితే వాడు దానికన్నా ఎక్కువ చేయగలిగేటువంటి వాడు దేని చేత ఎక్కువ చేయగలిగేటువంటి వాడు అంటే కనుక వాడిలో ఉన్నటువంటి దైవము. దానికి వాడిలో ఉన్నటువంటి దైవం దానికన్నా ఎక్కువ చేయగలడు. వాడు ఆత్మసాధన అటువంటి చక్కగా చేసుకుంటున్నటువంటి వాడు కాబట్టి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అటువంటిది ఒకటి వాడికి అడ్డు వచ్చి వాడిని పరిపూర్ణంగా వాడు చేయగలిగేటువంటి దాంట్లో వాడి సామర్థ్యం తప్పుగా చూపిస్తుంటుంది. నిజానికి వాడిలో ఉన్నటువంటి దైవము అంతకన్నా ఎక్కువ చేయగలడు. దీని యందు ఒక చక్కటి దృష్టి లేకపోవడం చేత వాడు చేసేటువంటి పనులు మనం చేయలేమండి మనం ఎక్కడ చేయగలమండి ఇలాంటి భావనలు వాడికి కలుగుతుంటాయి అది చెప్తున్నారు. But the limitation of circumstance and the hindrance of the body nature are as a too great for right response to opportunity and to reality. Look for these souls and aid them by true understanding and by appreciation and cooperation, and just dispel the illusion. అలాంటి వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాడిని చక్కగా ఆ లిమిటేషన్ ఉంటుంది వాడి మీద పనిచేయకుండా ఉండేటట్టుగా మీరు సంభాషణ చేయండి వాడికి ఆ భావం అనేటువంటిది పోయేటట్టుగా చేయండి. ఏంటంటున్నారు? టు ఆపర్చునిటీ అట్ టూ గ్రేట్ ఫర్ రైట్ రెస్పాన్స్ టు ఆపర్చునిటీ అండ్ టు రియాలిటీ. వాడికి ఫలానా ఆపర్చునిటీ వచ్చింది అంటే వాడు మనం చేయలేము సార్ మీరు చేయండి అంటూ మీరు చేయండి కదా నీకు వచ్చింది నువ్వు చేయి అంతే. బాగా గుర్తుపెట్టుకోండి. ఆపర్చునిటీ అంటున్నది వచ్చింది అంటే చేసేది మనం కాదు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా సరే మనలో ఉన్నటువంటి స్థిరం అన్నటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటి స్థిరం అంటే దైవమునందు మనకి ఏర్పడినటువంటి భక్తిభావం అది మనలో ఒకటి పనిచేస్తుంటుంది లోపల నుంచి. ఆ పనిచేస్తున్నటువంటిది చక్కగా అక్కడ వ్యవహరించేటట్టుగా చేస్తే చాలు మనం అడ్డు రాకుండా. అంటే మన యొక్క పర్సనాలిటీ అన్నటువంటిది అడ్డు రాకుండా మనం పక్కకు నుంచోగలిగితే మన ద్వారా ఎంత విశేషమైనటువంటి పని అయినా సరే చక్కగా జరుగుతుంది. ఇది బాగా సాధనలో ఉన్నటువంటి బాగా తెలుస్తుంది విషయం. అది తెలిసిన తర్వాత వీడి దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఉంటున్నటువంటి వాడికి ఇది ఈ రహస్యాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్తున్నారు. ఆపర్చునిటీ టు రియాలిటీ. లుక్ ఫర్ దీస్ సోల్స్ అండ్ ఎయిడ్ దెమ్ బై ట్రూ అండర్స్టాండింగ్ అండ్ బై అప్రిసియేషన్ అండ్ కోఆపరేషన్, అండ్ జస్ట్ డిస్పెల్ ద ఇల్యూషన్ ఆఫ్ నాన్ అకంప్లిష్మెంట్ విచ్ హాంట్స్ దేర్ ఫుట్ స్టెప్స్. బట్ exhibitionism and neurasthenic hallucinations have to be cured primarily through individual self-effort
త్రూ డీసెంట్రలైజేషన్, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అన్సెల్ఫిష్నెస్. అది. సో ఈ ఈ సోల్స్, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఉండేటువంటి సోల్స్ని వాడికి ఎయిడ్ దెమ్ బై ట్రూ అండర్స్టాండింగ్ అండ్ బై అప్రిసియేషన్ అండ్ కోఆపరేషన్. వాడికి చక్కటి అప్రిసియేషన్ ఇవ్వాలి, చక్కటి కోఆపరేషన్ ఇవ్వాలి. నాన్న వాడికి పలానా లెక్క చేయలేడు, చిన్నపిల్లవాడి చేత ఇదిగో ఇదిగో ఇలా ముట్టుకో, ఇలా 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 కొట్టు, కొట్టిసావు చేసావు, కాయిన్ నువ్వు కొట్టిసావు చేసావా, అలా ఒక ఒక వాడికి ఒక అప్రిసియేషన్ అటువంటిది ఇవ్వాలి. చాలా మందికి ఇప్పుడు ప్రపంచంలో ఈ ఎప్రిసియేషన్ అటువంటిది, వాళ్ళు చేసేటువంటి పనికి ఎప్రిసియేషన్ అందకపోవడం చేత చాలా మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళతారు. ఉదాహరణకు వాడు ఏదో స్కూల్లో పరీక్ష పెట్టారు, వాడికి 100కి 70 వచ్చాయి అనుకోండి. వాడి నాన్నకి ఎలా ఉంటుందంటే వాడికి 100కి 90 రావాలని ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తాడు, అక్కడ అప్రిషియేట్ చేయడు పిల్లవాడిని. ఏంటి ఏం చదువుతున్నావు నువ్వు, 70 అయినా మార్కులు వచ్చేది, 90 ఎప్పటికి వస్తాయి, ఎంతసేపు ఆడుకుంటే కాదు, అసలు చదవాలి, ఎంతసేపు ఫోన్ నొక్కుంటే కాదు, అది చదువుకోవాలి, చెప్తూనే ఇప్పుడు ఇలా వీడు వాడిని తిట్టేస్తుండేకి ఏమైపోయింది, వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నటువంటిది వచ్చేస్తుంది నెమ్మదిగా. స్లోగా వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. మనం చేయలేమండి, మనకెక్కడ వస్తుంది సార్, మనకు రాదు, ఇలాంటి ఫీలింగ్ వాడికి వచ్చేస్తుంది. వాడు ఏదో ఇంకేదో కొంచెం కష్టపడతాడు, అయినా ఇలాంటి తిట్లు వాడిని ఏం చేస్తాయంటే వాడిని అచీవ్ అవ్వకుండా వాడిని అవే గుర్తొచ్చి వాడిని భయపెట్టిస్తుంది. మళ్ళీ అమ్మో ఈ పరీక్ష నేను సరిగ్గా రాకపోతే మా నాన్న మళ్ళా నన్ను తిడతాడు, నేను మళ్ళా తిట్లు పడాలి, మళ్ళీ నాకేదో పనిష్మెంట్ ఇస్తాడు, అమ్మో అమ్మో, ఈ భయం చేత వాడికి మైండ్ ఫ్రీగా పనిచేయదు. వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నటువంటి వాడు నీకు ఏం పర్వాలేదురా, నువ్వు హాయిగా రాయిపో, నువ్వు గ్యారంటీగా రాస్తావు, బాగా రాస్తావు, గ్యారంటీ నేను చెప్తున్నా కదా, నీకు గ్యారంటీ ర్యాంక్ కొడతాను అంతే, నువ్వు చూసుకోను. ఇలాంటి ఒక ఎప్రిసియేషన్ ఇవ్వాలి. ఎప్రిసియేషన్ ఇస్తే కనుక వాడు పొందేటువంటి ఆనందం వేరు, ఆ టైంలో వాడు ఫీల్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరు అనమాట. ఎందుకంటే సోల్గా వాడు ఎనర్జీ ఎప్పుడైతే ఫీల్ అవుతాడో అంటే వీడు పర్సనాలిటీలో ఇన్హిబిషన్స్ అంటే తీసేస్తే సోల్ డైరెక్ట్ అక్కడ పనిచేస్తుంది. సోల్గా ఎప్పుడైతే పనిచేస్తాడో వాడు సాధించలేనిది లేదు, గ్యారంటీగా వాడు విజయం సాధించేస్తాడు. గురించి ఎప్పుడు కూడా వాడికి అప్రిసియేషన్ ఇవ్వాలి, కోఆపరేషన్ ఇవ్వాలి, వాడితో నీకు పక్కనే ఉన్నా నీకు ఏం పర్వాలేదు అంటుండే చేయాలి. అలా చేస్తే కనుక వాడు గ్యారంటీగా వాడు సాధించాలి, లేకపోతే సాధించలేడు వాడు. మా నాన్నగారు ఒకసారి ఏం చేశారంటే, మా చుట్టాల్లో ఒకరికి వాళ్ళ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయ్యేప్పటికి నాన్నగారు అన్నారంటే మీకేం పర్వాలేదు, మీ అబ్బాయి నేను చదివిస్తానని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో ఉంచుకొని అతన్ని కాసేపు చదువు చెప్పేవారు, మా చిన్నప్పుడు ప్లస్ కాసేపు చదువు చెప్పి మళ్ళీ వాడిని అలా కాసేపు తిప్పి కాసేపు ఏవో కబుర్లు చెప్పి వాడికి అలా ప్రోత్సాహం వచ్చేటట్టు చేసి వాడికి ఎలా అవగాహన చేసుకోవాలో చేసి అలా నెమ్మదిగా వాడికి సబ్జెక్ట్ అవగాహన అయ్యేటట్టు చేసి వాడికి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి చక్కగా వాడు పరీక్ష రాసేటట్టు చేసి చక్కగా వాడు పాస్ అయిపోయి తర్వాత ఇప్పుడు బ్రహ్మాండానికి ఉద్యోగం అంతా. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకి మనం చేయవలసినటువంటి సహకారం ఉండాలి మన నుంచి. వాడిని తిట్టిపోయడం అటువంటి చేయకూడదు, ఎప్పుడు కూడా వాడికి మంచి సహకారం ఇవ్వాలి, కోఆపరేషన్ ఇవ్వాలి, వాడిని ఎప్రిషియేట్ చేయాలి. వాడిని ఎప్పుడు కూడా చిన్న పని చేసినా సరే ఒక ఎప్రిసియేషన్ అనేది చాలా అవసరం. మనం ఎప్రిసియేషన్ మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, అందు గురించి ఎప్రిషియేట్ చేయడానికి మనం ముందుకు రాము జనరల్గా, అది ప్రాబ్లం ఇక్కడ. And thus dispel the illusion of non-accomplishment which haunts their footsteps. వాడు చేసేటువంటి ప్రతి పనిలోనూ నేను చేయలేనేమో ఇదే ఉంటుంది పాపం వాడికి. మనలాంటి వాడు ఏమంటే నువ్వు చేయలేరా, నువ్వు వద్దులేరా, వాడికి అప్పచెప్తాం ఆ పని అని వేరే వాడికి అప్పచెప్తాం. అవును నేను అదే అనుకుంటున్నానండి, మీరు వాడికి అప్పచెప్పండి ఆ పని అని అయిపోయింది. ఇంకెప్పటికి వస్తుంది వీడికి? బట్ ఎగ్జిబిషనిజం అండ్ neurasthenic hallucinations have to be cured primarily through individual self-effort. ఇండివిజువల్ సెల్ఫ్ ఎఫర్ట్ అనేటువంటిది ఒకటి ఉండాలి. ఇవి ఉంటే అనక త్రూ డీసెంట్రలైజేషన్, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అన్సెల్ఫిష్నెస్. ఇండివిజువల్ సెల్ఫ్ ఎఫర్ట్ అంటే చక్కగా భక్తి శ్రద్ధ కలిగి చేసేటువంటి పనిలో ఇవి ఉండాలి వీడికి. తర్వాత త్రూ డీసెంట్రలైజేషన్, నేనే ఇది అంటున్నది కాకుండా అందరితోటి కలిసి జీవించడం అంటున్నది ఒకటి చేయాలి. అందరితోటి కలిసి ఉండడం, అలా అంటే వీటి పాటికి వీడేదో రూమ్లో తలిపేసుకుని కూర్చోవడం చదువుకోవడం అంటున్నది కాకుండా డీసెంట్రలైజ్డ్గా ఉండడం. 10 మందితోటి కలిసి ఉంటే కనుక వీడికి ఏమవుతుంది కనుక
వీడి మైండ్ చక్కగా అన్ఫోల్డ్ అవుతుంది ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకున్నాం. మనం ఒక రూమ్లో కూర్చొని మనం తలిపేసుకుని మనం మాట్లాడుకోవడం వేరు, ఆకాశానికి కింద అంటే ఒక మేడ మీదకి వెళ్ళి మనం అక్కడ కూర్చొని మనం మాట్లాడుకునేటప్పుడు మనకు అందేటువంటి ఐడియాస్ వేరుగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్గా ఉండాలి, అంటే 10 మందితోటి కలిసి ఉంటూ ఉండడం అటువంటిది ఎక్కువ అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అన్సెల్ఫిష్నెస్. ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి. ఏంటంటే వీడికి ఏవైతే ఇష్టములుగా ఉన్నాయో అది వేరేవాడితో పంచుకుంటూ ఉండాలి, వేరేవాడి యొక్క ఇష్టాలు వీడు తెలుసుకుంటూ ఉండాలి. అంటే బేసిక్గా ఇక్కడ అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 10 మందితోటి కలిసి జీవించడం, 10 మందితోటి కలిసి వ్యవహరించుతూ ఉండడం అటువంటి చేయడం చేత ఏమవుతుందంటే వీడి మైండ్ అనేక యాంగిల్స్లో ఇది అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది అండర్ రైట్ కండిషన్స్. అండ్ అన్సెల్ఫిష్నెస్ ఒకటి ఉండాలి. అన్సెల్ఫిష్నెస్ అంటే ఏంటంటే వీడు కాసేపు వీడి యొక్క చదువు ఇవన్నీ ఉన్నా కూడా కాసేపు అన్సెల్ఫిష్ యాక్టివిటీ ఒకటి వీడు పెట్టుకోవాలి. అంటే వాడికి లాభం లేకుండా ఉండేటువంటి పని ఒకటి వీడి చేయాలి. అదొకటి. ఇవి చాలా అవసరం ఇవన్నీ కూడా. Neurasthenic tendencies are likely to increase instead of decrease for some time yet, such is the strain under which man labors today. The present world condition forces him to find avenues of escape and to revert to the creative power of his own creative imagination. Release comes through acceptance of the drama of the whole and not of the part, and through steady occupation in creative work on the physical plane. ఇప్పుడు కూడా క్రియేటివ్ వర్క్ అంటున్నది మనం బాగా అలవాటు చేసుకోవాలండి. క్రియేటివ్ వర్క్ అంటే అనక మీరు వస్తువులు విషయాలు ఇచ్చి దీన్ని ఇక్కడ ఇల్లంతా చక్కగా సర్ది పెట్టిన ఆయన పిల్లలు అని చెప్పి వాళ్ళ పిల్లలకి చెప్పాలి, లేదా నువ్వు ఇది ఏదైనా అందంగా అలంకరించని చెప్పాలి, ఈ పూలు ఇవన్నీ చక్కగా ఇక్కడ అలంకరణ చేసి పెట్టిన ఆయన అని. అలాంటి క్రియేటివ్ వర్క్స్ ఎక్కువ ఇవ్వాలి. క్రియేటివిటీలో మైండ్ అన్ఫోల్డ్ అయ్యేటువంటి యాంగిల్స్ చాలా ఉంటాయి. అది ఇవ్వకుండా నేను పనిలో ఉన్నాను, ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తున్నారు, నేను కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఒక ఫోన్ టీవీని ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు క్రియేటివిటీ పోతుంది. ఫోన్ ఎంత ఎక్కువ చూస్తామో, టీవీ ఎంత ఎక్కువ చూస్తామో, క్రియేటివిటీకి అంత దూరంగా ఉంటాము. క్రియేటివ్ అంటే మన మైండ్ పనిచేయదు ఆ కాసేపు, ఆ 1 అవర్ 2 అవర్స్లో వాడు ఏది చూపిస్తే అలా మన మైండ్ అలా చూసేస్తుంటాం. పిల్లవాడికి చిన్నప్పటి నుంచి అలా ఫోన్లు చూడడం అలవాటు అయిపోయినటువంటి వాడికి వాడిలో న్యాచురల్ థింకింగ్ పోతుందన్నమాట. ఈ రకంగా ఆలోచించవచ్చు, ఈ రకం ఏం ఉండదు, వాడి మైండ్ అలా ఉంటుంది అంతే, అలా అంతే. దాని మీద అలా కాదు ఇలా చేయొచ్చు ఇలాంటిది ఏది పనిచేయదు మైండ్కి. న్యాచురల్ థింకింగ్ అంటున్నది లాస్ అయిపోతుంది. క్రియేటివ్ థింకింగ్ అన్నది అది ఎప్పుడూ కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి వాడిని. Such is the strain under which man labors today. The present world condition forces him to find avenues of escape and to revert to the creative power. అవెన్యూస్ ఆఫ్ ఎస్కేప్ అంటున్నది ఎక్కువ ఉంటుంది. వీడు చేసేటువంటి పనిలో వీడు ఏం చేస్తుంటాడంటే ఏ రకంగా మనం ఈ పని నుంచి మనం తప్పించుకొని మనం అనుకున్నటువంటి దానికి మనం పోదాం అన్నటువంటిదిగా ఉంటాడు. సో దానివల్ల ఏం చేస్తాడంటే వీడు వాడు చేసేటువంటి పనిలో వాడు చక్కగా వాడు అప్లై చేసి వాడు ఉంటూ ఉండడం, చక్కగా వాడు జీవించడం అన్నటువంటిది ఉండదు వాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎస్కేప్ అయిపోవడానికి ఇవి ఎక్కువగా ఆలోచనలు ఇవన్నీ వస్తుంటాయి. వాడికి చక్కగా వాడికి ట్రైనప్ ఇవ్వాలి, పిల్లలకి చక్కటి ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లల్ని ఎంత చక్కగా పెంచుతామో వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. పిల్లల్ని పెంచడం అంటే కేవలం వాళ్ళకి ఒక స్కూల్ అప్పచెప్పేసి, ట్యూషన్ అప్పచెప్పేసి ఇన్ని మార్కులు రావాలి ఇలాంటిది దయచేసి అలా ఆలోచించకండి. అది వాడికి ఇంటెలిజెన్స్ అంటే చక్కగా ఉంటే వాడు చాలా అవలీలగా ఈ సబ్జెక్ట్స్ అంతా అవగాహన చేసేసుకోగలడు. వాడికి ఉండేటువంటి స్కూల్ సబ్జెక్ట్స్ కానీ ఇవి కానీ చదువుకోవడానికి పెద్ద కష్టపడి వాడు సాధించవలసింది ఏం లేదు. వాడు ఈజీగా చదవగలడు. అది నా ఉద్దేశం. దాన్నే మెయిన్ ఫోకస్గా పెట్టక్కర్లేదు. మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ వర్క్స్ అన్ని మనం చేసుకుంటూ వెళితే చాలు. స్కూల్ సబ్జెక్ట్స్ ఈజీగా వాడు 90, 100 వాడు కొట్టేస్తాడు మార్క్స్. ప్రతి వాడిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని వాడికి ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిల్లో వాడి ఇంట్రెస్ట్ ఫోకస్ అయ్యేటట్టుగా చేసి వాడి కాన్సన్ట్రేషన్ వచ్చేటట్టు చేసి ఇవన్నీ చాలా వర్క్ చేయాలి. పిల్లాడితో కూర్చొని కాసేపు మనకు అంత టైం ఉండదు పిల్లాడితో గడపడానికి, ఇంకెక్కడ మనం వాడికి ట్రైనింగ్ ఇస్తాం వాడికి. సో ద ప్రజెంట్ వరల్డ్ కండిషన్
neurasthenic tendencies are likely to increase instead of decrease for some time, at such is the strain under which man labors today. సో వీటిలో తెలియకుండా ఒక నెర్వ్స్కి సంబంధించినటువంటి ఒక విషయానికి వాటికి వీడు ఎక్కువ లోనైపోవడం కానీ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. సో అలాంటి వాటిలో కూడా ప్రజెంట్ వరల్డ్ కండిషన్ ఫోర్సెస్ హిమ్ టు ఫైండ్ avenues of escape and to revert to the curative power of his own creative imagination. వాడు దాని నుంచి నెమ్మదిగా ఆ ఎస్కేపిజంలో నుంచి వాడికి ఒక క్రియేటివ్ వర్క్ అంటాడు. పిల్లలకు బాగా అంటే మెన్ షుడ్ ఏబుల్ టు డూ క్రియేటివ్ వర్క్ మోర్. క్రియేటివ్ వర్క్ ఎక్కువ చేయడం, ఈ పని ఉంది దీన్ని ఎలా చేద్దాం అంటున్నది ఆలోచించేసాను. మనకి ఆలోచన తక్కువగా ఉండేటట్టుగా ఇంటెలిజెన్స్ అంటున్నది ఎక్కువ పనిచేసేటట్టుగా యాక్టివిటీస్ ఎక్కువ వచ్చేస్తుంది. అంటే మనకి ఏదైనా కావాలి అక్కడికి ఆర్డర్ పెట్టినా మన ఇంటికి వచ్చేసింది. ఏదైనా ఫంక్షన్ చేయాలి మనం ఆలోచించాం చాలా. ఇప్పుడు అందులోనూ ఇంకా ఇది వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది. దాంతో ఏదైనా సరే మనం ఆలోచించడం అంటున్నది పూర్తిగా మానేసాం. అసలు ఏది కాదు టక్ నొక్కేస్తున్నాం, అందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇదండి అని చెప్పిస్తాం. సో వాట్ ఈస్ దిస్ ఆల్? మన మైండ్ దానికన్నా ఎక్కువ బాగా ఆలోచించగలం. దాన్ని వదిలేసి చాట్‌జీపీటీలో కొట్టేస్తున్నాడు, అది చెప్పేస్తున్నాడు, అయిపోయింది. అంటే మనం ఆలోచించక్కర్లేదు అసలు. ఏ విషయమైనా సరే మీరు అడగండి, చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది. అసలు ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం అలా వెళ్ళిపోతున్నాం. కానీ అది కాదు. క్రియేటివ్‌గా ఉన్నటువంటి వాడు ఆలోచించి చెప్పగలిగేది వేరుగా ఉంటుంది. అది బాగా అవగాహన చేసుకోవాలి. క్రియేటివిటీ అనేటువంటిది బాగా డెవలప్ చేసుకోవాలి. Release comes through acceptance of the drama of the whole and not of the parts. And through steady occupation in creative work on the physical plane. Creative work on the physical plane చాలా అవసరం. చక్కగా క్రియేటివ్ వర్క్ ఆన్ ది ఫిజికల్. ఇల్లుని ఎలా అలంకరించుకుంటాం, లేదా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటాం, అక్కడ ఎలా మనం డెకరేట్ చేస్తాం, గురు పూజలు వస్తున్నాయి, ఎలా మనం డెకరేషన్ చేస్తాం. సో ఆల్వేస్ ట్రై టు బి మోర్ క్రియేటివ్ ఇన్ యువర్ వర్క్స్. వంట చేస్తున్నారు, ఒక క్రియేటివిటీ అంటే చేయడం చాలా, అది చాలా అవసరం. రొటీన్గా ఉప్పు కారాలు వేసిన అయిపోయింది కదా, ఎందుకంటే ఏంటంటే చాలా పని చేస్తున్నాను అలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి. సో క్రియేటివిటీ అంటే ఎప్పుడూ ఉండాలి మన మైండ్లో, అది చెప్తున్నారు. Methods of training will later be used and are already coming into their elementary stages through the work of the psychologists of the world. సో మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎలా మనం ట్రైన్ చేసుకోవచ్చు అని మనకి అంటే థాట్ అనేటువంటి ఫస్ట్ మనకి ఎలా ఎటువైపు తిప్పాలి అనేటువంటి మనకి ఐడియా వస్తే అప్పుడు మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ దాన్ని ఎలా చేసుకోవచ్చు. సైకాలజిస్ట్లో చాలా చెప్తున్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ హియర్ ద మోర్ రిక్వైర్డ్ థింగ్ ఇస్ క్రియేటివిటీ అంటున్నది బాగా డెవలప్ అవ్వాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటున్నది ఉండకూడదు. ఈ తర్వాత ఏమో వీళ్ళు తెలియకుండా ఈ డిసైబుల్స్లో కొందరిలో ఈ ఫ్రస్ట్రేషన్, కార్మిక్ లిమిటేషన్గా ఉన్నటువంటివి చక్కగా లేకుండా చక్కగా జీవించేటువంటి విధానం ఇది ఏర్పాటు చేసుకుంటే చక్కటి హీలింగ్ చేసిన వాళ్ళం అవుతాం. హీలింగ్లో ఇది చాలా ఉత్తమమైనటువంటి స్టెప్. ఇది అంటే మనం చక్కగా సరదాగా మాట్లాడుతూనే మనం అందించేయాలి పిల్లలకి. ఇది చాలా చక్కటి సాధన అన్నమాట. ఊరికే సేవండి అంతసేపు ఏదో అన్నదానం చేసేద్దామండి, విద్యాదానం చేసేద్దాం, ఇలా ఏదో పెట్టేసుకోకండి. ఒక చక్కటి సజెషన్స్ ఇవ్వడం కూడా మంచి సర్వీస్. అది చాలా అంటే వాడు జీవించినటువంటి విధానం నుంచే ఒక హై డైమెన్షన్ మీరు అందించిన వాళ్ళు అవుతారు. అది పాపులర్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆన్ సైంటిఫిక్ parallels. Students seem to think that we, the teachers, on the inner side, have ready every book that may be written, particularly those embodying the new and advanced works, and that we are also in truth with the personalities of those who are the dispensers of the growing body of new knowledge in the world. Such is not the case. How can I explain to you the true state of affairs? Only symbolically, I think. ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్ గురించి మీకు కొన్ని రహస్యాలు చెప్తాను. అంటే మనం ఎలా ఉంటామంటే జనరల్గా, సో ఇక్కడ మనం చాలా ఆధ్యాత్మికంగా అనండి, వీటిగా అనండి, ఏవో చాలా పుస్తకాలు ఇవన్నీ మనం చదువుకునే వాళ్ళంగా ఉంటాం. అంటే రామాయణం, భారతం, భాగవతం, ఏదో ఉపనిషత్తం, ఏదో కొన్ని మంచి పుస్తకాలు ఏవో జనరల్గా చదువుకొని ఉంటాం. మనం ఆ చదువుకున్నటువంటి విషయాల్ని మనం ఏమని చెప్తున్నారంటే particularly those embodying the new and advanced works, and that we are also in touch with the personalities of those who are the dispensers of the growing body of new knowledge in the world. సో వీటి గురించి ఒక అవగాహన అంటున్నది పెట్టుకున్నప్పుడు మనం ఎవ్రీ బుక్
రీడ్ ఎవ్రీ బుక్. మనం అన్ని పుస్తకాలు మనం జాగ్రత్త చదువుకుంటూ వస్తుంటాం. దట్ మే బి రిటర్న్ పర్టికులర్లీ దోస్ ఎంబోడింగ్ ద న్యూ అండ్ అడ్వాన్స్డ్ ట్రూత్స్. న్యూ అండ్ అడ్వాన్స్డ్గా ఇచ్చినటువంటి ధర్మ సూక్ష్మాలని వాటిని కూడా మనం చదువుకుని ఉండవచ్చు ఉన్నప్పుడు. And that we are also in touch with the personalities of those who are the dispensers of the growing body of new knowledge in the world. అది కాకుండా మనం నిత్య జీవితంలో జీవిస్తున్నటువంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలి ఏమిటి దీని మీద అంటే అంటే జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది సొసైటీ, జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది థింగ్స్, ఇవి మనం అవగాహన చేసుకుని ఉండొచ్చు. ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు మనలో, వాటి గురించి చెప్తున్నారు. Such is not the case. How can I explain to you the true state of affairs? Only symbolically, I think. As we look out over the world of the intellect and carry our thoughts from the points of living knowledge there to be found, we may become aware of areas of light as we understand it, shining forth upon the physical plane. Such areas indicate the shining light of some worker in the field, of some disciple, or of some member of the new group of world servers. I know, for instance, that such areas are to be found as regards in the United States, in Baltimore, Chicago, Cleveland, and Rochester. By a peculiar mode of shining, this indicates to me that there is to be found in center where the new knowledges and man's body are to be found. I know that there are other areas of light existing all over the world. My work and the work of all the teachers in this transition period is to stimulate them and fertilize their minds with ideas. Every theory they form in their search for truth, every book they write, and every conclusion they reach is not known to us. They must carry their own responsibility and fail or success in arriving at the truth through their own self-initiated effort. సో ఇక్కడ సింబాలిక్గా ఆయన ఒక విషయం మీకు చెప్తానంటున్నా. ఏంటి ఆయన చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, యాజ్ వి లుక్ ఓవర్ ద వరల్డ్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అండ్ క్యారీ అవర్ థాట్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లివింగ్ నాలెడ్జ్ దేర్ టు బి ఫౌండ్ వి మే బికమ్ అవేర్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ లైట్. ప్రపంచాన్ని మీరు ఊరిని అలా గమనిస్తే వీ కెన్ ఫైండ్ ఏరియాస్ ఆఫ్ లైట్ అంటున్నారు. అంటే కొన్ని చోట్ల ఆధ్యాత్మికత అంటుంటుంది, కానీ కొన్ని చోట్ల ఒక ఫెర్టిలైజిటీ అటువంటిది ఎక్కువ కనబడుతుంటుంది కొన్ని ఏరియాస్ ఆఫ్ లివింగ్ ప్లేసెస్లో. సో నేను యునైటెడ్ స్టేట్స్లో నేను చెప్తానంటూ ఆయన కొన్ని ప్లేసెస్ చెప్పారు. కొన్ని యునైటెడ్ స్టేట్స్లో అలా పెట్టాను. మన భారతదేశంలో ఇటువంటి ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఏమిటి, అలాంటి ఏరియాస్ని కొంచెం ఊరిని ఎలా స్టడీ చేస్తున్నాం అంటే ఆధ్యాత్మికత చక్కగా అక్కడ ఆ వాతావరణం అన్నటువంటి జాగ్రత్తగా ఎలా గమనించండి. ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఇక్కడ. సో అంటే అక్కడ ఉంటుండడం చేత ఏమవుతుందంటే వెనక వీడికి తొందరగా చోట్లో ఉన్నటువంటి విషయాల్ని ఏదైనా ఒక విషయం చదువుకుంటున్నా సరే అది చక్కగా అవగాహనలోకి వచ్చేయడం ఇలాంటివి చాలా ఫాస్ట్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏరియాస్ ఆఫ్ లైట్. సో ఆ ఏరియాస్ ఆఫ్ లైట్ని మీరు ఐడెంటిఫై చేయండి అంటున్నారు ఆయన. అది చెప్తున్నారు ఏరియాస్ ఆఫ్ లైట్ అంటారు. అంటే అక్కడ ఆ ఏరియాస్ ఆఫ్ లైట్ అక్కడ వర్తించడానికి కారణం ఇంకొకటి ఏంటంటే కనుక షైనింగ్ ఫోర్త్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. సచ్ ఏరియాస్ ఇండికేట్ ద షైనింగ్ లైట్ ఆఫ్ సమ్ వర్కర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సమ్ డిసైపుల్ ఆర్ సమ్ మెంబర్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. అక్కడ ఒక న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ కానీ డిసైపుల్స్ కానీ అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఆధ్యాత్మిక భావములు, మనస్సు చక్కగా పనిచేయగలగడం, వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే చక్కగా వాళ్ళకి అవగాహనలోకి వస్తూ ఉండడం, ఈ రకమైనటువంటిది మీరు అక్కడ చూస్తారు అని చెప్తున్నారు. I know, for instance, that which areas are to be found in as regards in United States. By a peculiar mode of shining, this indicates to me that there is to be found a center where the newer knowledge and man's body are to be found. అక్కడ నూతన విధానం అనుకునేది వారి నుంచి రూపొందింపబడుతుంటుంది, వారి నుంచి అక్కడికి అందుతుంటుంది. అందునుంచి ఆ ప్రాంతంలో ఉంటే మనం కూడా ఆ నూతన విధానమునకు ఈజీగా మనం దాన్ని అవగాహనలోకి ఆచరణలోకి తెచ్చుకునవడం అవుతాము. సింపుల్గా చెప్పాలంటే
మహానుభావులు, మహర్షులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఎక్కడైతే ఉంటుంటారో వాళ్ళు ఉండేటువంటి వాతావరణం దగ్గరగా జీవితం అంటున్నది ఏర్పాటు చేసుకోండి. సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పుకోండి అది. ఆర్ టు బి ఫౌండ్. ఐ నో దట్ దెర్ ఆర్ అదర్ ఏరియాస్ ఆఫ్ లైట్ ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇవి కాకుండా వేరే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. My work and the work of all the teachers in this transition period is to stimulate them and fertilize their minds with ideas. ఫెర్టిలైజ్ విత్ ఐడియాస్ అనేటువంటిది చాలా అవసరం అని చెప్పేస్తాం. అంటే మానసిక కక్షలు వీళ్ళు ఐడియాస్ అనేటువంటివి ఇస్తుంటారు. వాళ్ళ మైండ్కి దగ్గరగా మన మైండ్ ఉండేటట్టుగా మనం చూసుకున్నాం అనుకోండి. అంటే వాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలోకి దగ్గరగా, వాళ్ళు ఉండేటువంటి వాతావరణానికి అనుగుణం, ఆ దగ్గరలో ఉండేటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం అనుకోండి, అది మన మైండ్కి చాలా తొందరగా రీచ్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ అది ఇక్కడ చెప్తున్నారు. With ideas, every theory they form in their search for truth, every book they write, and every conclusion they reach is not known to us. ప్రతివాడు వాడు అంటే అవే కాకుండా చాలా ఇవి ఉన్నాయి కదండి అని మనం చెప్తాం. ప్రపంచంలో ఏరియాస్ ఆఫ్ లైట్ చాలా ఉన్నాయి, అక్కడెక్కడ ఉంది, ఇక్కడెక్కడ ఉంది అని మనం అనుకుంటే దానివల్ల ఏర్పడేటువంటి విధానమునకు, దానివల్ల ఏర్పడేటువంటి దానికి మనమే బాధ్యులం అని ఆయన చెప్తారు సింపుల్గా. మీకు అన్నిటికీ ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఆధ్యాత్మికంగా జీవిస్తున్నటువంటి దగ్గరికి వెళ్ళిపోయి ఉంది నాకు. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కడ. హెచ్పివి prophesied the work now being done many years ago when she spoke of the recognition ultimately to be accorded by science to an universally diffused omnipresent deity. The ether of space is an entity, she also tells us, and that the mystery of electricity, when solved, holds for us the solution of most of our problems. Like HPV prophesied the work now being done many years ago. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఆవిడ ఎప్పుడో ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెప్తున్నారు. వెన్ షీ స్పోక్ ఆఫ్ ది రికగ్నిషన్ అల్టిమేట్లీ టు బి అకార్డెడ్ బై సైన్స్ అండ్ టు ఎన్ యూనివర్సల్లీ డిఫ్యూజ్డ్ ఆమ్నిప్రెసెంట్ డైటీ. ఈ ఆమ్నిప్రెసెంట్ డైటీని ఎలా రికగ్నైజ్ చేయొచ్చో ఆవిడ యొక్క సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఆవిడ ఇచ్చేసారు మనకి హెచ్పిబి గారు. చెప్తున్నారు recognition ultimately to be accorded by science when ultimately diffused omnipresent light, and that the mystery of electricity when solved holds for us the solution of most of our problems. ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని ఒకటి చెప్తారు. సో దాని మీద ఒక చక్కటి అవగాహన అంటుండేది ఏర్పరచుకుంటే ప్రస్తుతం మానవ జాతి సఫలవుతున్నటువంటి చాలా వాటికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరికిపోతాయి అని చెప్పారు ఆవిడ. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాటి యొక్క కొంచెం విషయాలు మన యొక్క నిత్య జీవితంలో మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని వాడడం అటువంటిది చేసుకోవడం చేత మానవ జాతి ఎంత సుఖంగా ఉండొచ్చు అనేటువంటి విషయాలు ఇప్పుడిప్పుడే మనకి పరిచయం అవుతున్నాయి. When solved, holds for us the solution of most of our problems. Many of the theories of modern science are laid down in a treatise on cosmic fire. Though scientists have not gone far enough yet to recognize this fact, that the electrical nature of man is posited, you would find it interesting and helpful to search on such passages. Science, however, gives no place to the electrical force of the soul, which is steadily growing in potency. సోల్ ఆస్పెక్ట్స్ లో జరిగేటువంటి రహస్యాలన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్ లో చాలా ఇస్తారు కదా. సో సోల్ ఆస్పెక్ట్ చేత ఒక ఎలక్ట్రిసిటీ అంటున్నాడే సోల్లో జరిగేటువంటి యాక్టివిటీ గురించి ప్రస్తుతం మోడర్న్ సైన్స్కి ఏమీ తెలియట్లేదు. సో సోల్ యాక్టివిటీని చక్కగా అవగాహన చేసుకుంటే అంటే ప్రతి దాంట్లోనూ ఒక సంకల్పము అంటున్నది ఒకటి పనిచేస్తుంది ప్రతి వాళ్ళ. ఆ సంకల్పానుగుణంగా చోట్ల ఉండేటువంటివన్నీ కూడా కదులుతూ ఉంటాయి. సో అట్లాగే ఈ సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రతి అణువులోనూ పనిచేస్తుండడం, ఆ అణువులో పనిచేస్తున్నటువంటి సోల్ ఆస్పెక్ట్ దానిలో ఉన్నటువంటి ఫారం ఆస్పెక్ట్ తోటి ఎలా అనుసంధానం చెంది ఎలా పనిచేస్తుంది, ఈ రహస్యాలన్నీ మనకి కాస్మిక్ ఫైర్లో చాలా వివరంగా ఇచ్చారు. ఆ విషయాలు చెప్తున్నారు ఆయన ఒకసారి.
steadily growing in potency. A few of the scientists among the most advanced are beginning to do this. The next step ahead for science is the discovery of the soul, a discovery which will revolutionize, though not negate, the majority of their theories. Revolutionize అన్నారు. అంటే ప్రస్తుతం ఈథరిక్ది కొంచెం అవగాహన చేసుకుంటున్నారు. దీని నుంచి నెక్స్ట్ సైన్స్, మోడర్న్ సైన్స్ అవగాహన చేసుకోవాల్సినటువంటి రహస్యం ఏంటంటే సోల్ ఆస్పెక్ట్ను అవగాహన చేసుకుంటే అసలు వాళ్ళ థియరీస్ మొత్తం అంతా కూడా వాళ్ళు అవగాహన చేసుకునేటువంటి కక్ష వేరుగా ఉంటుంది. రెవల్యూషనైజ్ అవుతుంది మొత్తం అంతా నెగేట్ కాదంటే రెవల్యూషనైజ్ అవుతుంది. అంటే దాని యొక్క విషయాల్ని, రహస్యాన్ని, అంతర్రహస్యాన్ని చక్కగా అవగాహన చేసుకుని ముందుకెళ్ళినవాడు అవుతారు. Individual students might aid in this if they took some of the basic postulates of a scientist whose researches appealed to them and endeavored to discover in my books, for instance, or in The Secret Doctrine, those paragraphs which will throw occult light upon what he says or which may negate his hypothesis. Then they would be growing and using the analytical mind as a bridging factor between the world of human science and the occult sciences. ఇది రహస్యం ఆయన ఒప్పించారు కూడా. ఉదాహరణకి సైన్స్లో మీరు న్యూటన్స్ లా అనుకోండి, తీసుకోండి. న్యూటన్స్ లా వీడికి ఏం చెప్తుంది? ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇస్ కంటిన్యూస్ టు ఇన్ ఇట్స్ మోషన్, ఇవో చెప్తున్నారు. అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే రహస్యం చెప్తుంది. కానీ ఇక్కడ అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా ప్రతిదీ కూడా అదంతా అది మూవ్ అవుతుందా, ఏదైనా దానిలో ఒక సంకల్పం అంటుండేది ఏర్పడి ఆ సంకల్పానుగుణముగా అది కదులుతోందా, దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అనేటువంటి చెప్పారు ఆయన. సో కాస్మిక్ ఫైర్లో మనకంటే బేసిక్గా మన సైన్స్ బాగా చదువుకుంటుంది, ఫిజికల్ సైన్స్ మనకి జనరల్గా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఇవి అవి చదువుకుని నెక్స్ట్ కాస్మిక్ ఫైర్ వాళ్ళకి పిల్లలకి టీచ్ చేయండి. వాళ్ళకి అక్కడ ఎక్కడ మిస్సింగ్ లింక్ ఉంది, దాని అడ్వాన్స్డ్ స్టెప్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చారు అనేటువంటి విషయం అవగాహన చేసుకుంటే సైన్స్లో మిస్సింగ్ లింక్స్ వీళ్ళు అవగాహన చేసుకుంటే సైన్స్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దాని నుంచి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి సైన్స్లో అంటుంది వీళ్ళకి అవగాహనలోకి వస్తుంది. దానివల్ల ప్రపంచం అంతా కూడా ఒక నూతన వెలుగులోకి ప్రవేశిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.